నమస్తే, కేటీవీ తెలుగు, నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయన ఏది మాట్లాడినా ఒక సంచలనమే. ఏది ఏమైనా సరే చాలా క్లారిటీగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే వ్యక్తి బక్కా జడ్సన్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న, ఏంటి పార్టీ మీద ఇప్పుడు మీరు కోపంగా ఉన్నారా, లేదంటే అసలు ఎవరి మీద చాలా ఇబ్బందిగా ఉన్నట్టు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి? ఎందుకు అట్లా? పార్టీ నా పార్టీ. ఓకే. నాకు ఫ్రస్ట్రేషన్ ఎందుకుంటే నాకు కోపం అనుకుంటాను. పార్టీ రూలింగ్లోకి రావడానికే కదా మొన్నటిదాకా కల్వకుంట్ల కుటుంబంతో కొట్టాడింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2 సార్లు స్థానం కోల్పోయింది రాష్ట్రంలో. నీళ్లు నిధులు నియామకాలు కల్వకుంట్ల ఇంటకే పోయినాయని జనానికి తీసుకుపోయి వాళ్ళ ముందు ఉంచి ప్రదర్శించిన సమయంలో ప్రజలను మేము నమ్మేయగలిగినాం, మమ్మల్ని విశ్వసించారు. కాబట్టి గవర్నమెంట్ రావాలని నేను కోరుకున్నాను. గవర్నమెంట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అణువణువున దాని సిద్ధాంతాలు పెట్టుకున్న వ్యక్తిగా నాకు ఒక కోరిక ఉండే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో నుండి కాంగ్రెస్ పార్టీ పుట్టికి కాంగ్రెస్ పార్టీలో బతికిన వాళ్ళను ముఖ్యమంత్రి చేయాలనే ఆశ ఉండే. కాబట్టి నేను ముఖ్యమంత్రి వ్యక్తించాను, నేను వ్యతిరేకించాను. కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే మనిషి ఉంటే బాగుండని చెప్పి నేను వ్యతిరేకించాను. కానీ అధిష్టానము లేదు, ఈయననే ఉండాలని. సరే ఉండండి, నాకేం ఇబ్బంది లేదు. అంటే రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా వ్యతిరేకించిన, పరోక్షంగా వ్యతిరేకించిన? డైరెక్ట్ వ్యతిరేకించిన. అంటే కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న వ్యక్తిని చాలా పథకాలు ఇచ్చినాం, మంత్రి పదవులు ఇదివరకు చేసినటువంటి వ్యక్తిని సామాజిక కోణంకి ఎలా ఆలోచించి మీరు మంచి ముఖ్యమంత్రిని పెట్టాలి. కానీ అన్న, మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. రేవంత్ రెడ్డి బిఫోర్ కాంగ్రెస్ పార్టీ వేరే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ వేరే, అవునా కాదు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఇదే మాట. నేను జవాబు చెప్తాను. ప్రజలు ఏం నమ్ముతుందో అది మనకెందుకు, నేను దీనికి నేను జవాబు చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఓకే, వర్కింగ్ ప్రెసిడెంట్. తెలుగుదేశం పార్టీని 14 సీట్లకి 75 సీట్లకు తీసుకుపోయిందా అంటే నేను కాంగ్రెస్ పార్టీ వచ్చినాక లేస్తున్నాను కాబట్టి జవాబు చెప్తాను. రైట్. ఓకే. తెలుగుదేశం పార్టీ 14 సీట్లను ఏమన్నా 70 సీట్లకు ఇక్కడ ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లేదు, కాంగ్రెస్ పార్టీ ఎవరు లేపలే బ్రదర్, కాంగ్రెస్ పార్టీని ఎవరు లేపలే. అర్థమైందా? ఈయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత గోడంగల్ సీటు 40,000 ఓట్లతో ఓడిపోయింది. ఓకే, 40,000 ఓట్లతో ఓడిపోయింది. రైట్. తర్వాత అందరూ కోమారెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయాడు. ఓకే. ఎంపీ టికెట్ అనేది కేంద్ర నాయకులను చూసి ఓట్లేదు. ఓకే. అట్లా గెలిచినాయి. ఇంకా కొన్ని గెలిచేది ఉండే. ఓకే. ఈ ముగ్గురు కాకుండా ఇంకో 4-5 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒకటి భారత్ జోడో యాత్ర నంబర్ 1, ఓకేనా? నంబర్ 1 భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ. నంబర్ 2 మేము ఉద్యమాలు, నేను కాళేశ్వరం తీసుకో, మేయా కృష్ణారెడ్డి తీసుకో, మిషన్ భగీరథ తీసుకో, మేయా కృష్ణారెడ్డి తీసుకో, మై హోమ్స్ రామేశ్వరరావు స్కామ్ తీసుకో, ధరణికి వెళ్ళి మొదలు తెచ్చి ధరణ లొసుగులు కాజన్ తీసుకొచ్చి అవి మొత్తం తీసుకొని వచ్చి జనం ముందుంచింది మేము. వర్కర్ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడిండో చూపి బ్రదర్. 12 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్ళిపోయారు. ఎవరు మాట్లాడిండు? ఆ 12 మంది ఎమ్మెల్యేలు పట్టుకొని తెల్లారి పొద్దుమాప ప్రజలలో మేము కొట్టాను. రైట్. ఇక్కడ చిన్న విషయం చెప్తానా, మీరు 14 సీట్ల నుంచి 75 సీట్లు తీసుకొచ్చిన వ్యక్తి కాదు కదా, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నారు. కానీ 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితులు వేరే, రాష్ట్ర స్థితిగతులు వేరే, అవునా కాదా? పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కూడా వేరే కాదు. ఇటును ఎందుకు చెప్పానా, పి జనార్దన్ రెడ్డి 26 సీట్లతోని రాజశేఖర రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినాక 90 సీట్లకు పట్టుకుంది. రైట్. 90 సీట్ల తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి పాదయాత్రతోని 2004లో దాదాపు 180 సీట్లతోని ప్రభుత్వం 200 చిల్లరతోని గవర్నమెంట్. అదేంట నీకు ఎప్పుడు క్యాడర్ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర రెడీమేడ్గా ఉంటుంది. ఓకే, రెడీమేడ్గా ఉంటుంది. వీళ్ళకి జరిగిన విషయం ఏంటంటే ప్రజల పైన ఎంత వ్యతిరేకత తీసుకోవాలి. బ్రదర్ బాధాప్త కేటీఆర్ ఓడిపోయిండు, నేను యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయినాను. అర్థమైందా? ఇక్కడ కీలక మలుపు, నువ్వు ఎన్ని రికార్డులు చూడినా, ఎన్ని రికార్డులు యూట్యూబ్ ఛానల్ వెళ్తాయి, కార్యకర్తలు వెళ్తారు. పెద్ద లీడర్లు ఎక్కడ కనవాడరు, పెద్ద లీడర్ ఎక్కడ లేడు, ఇక్కడ కనవాళ్ళే. సరే బ్రదర్, ఏమైనప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. గతంది మనం ఇది చేసుకుంటాం, నాది అది ఉంటే ఆయన అయిపోయాడు. ఆయన పరిపాలన ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్, నాకు అసంతృప్తి లేదు. ఇప్పుడు ఆయన మా ముఖ్యమంత్రి, ఆయన పథకాలు, ఆయన పరిపాలన చేస్తుంది. ఇక దాని గురించి మనం చెప్పుకుంటే నడుస్తుంది. కానీ ఆయన పార్టీ లేపినట్టు నేను ఒప్పుకోను. పార్టీ బలంగా అయినాక అందరు పార్టీలోకి వచ్చింది. కానీ అనేక మంది విశ్లేషకులు కానీ
పబ్లిక్ అరే చెప్తారు కేడర్ అని ఒక మాట చెప్తున్నారు. పబ్లిక్ ఎవరు చెప్పలే, పబ్లిక్ గురించి నాకు చెప్పకు. పబ్లిక్ ఐ వాజ్ విత్ పబ్లిక్. విశ్లేషకులు ఏం విశ్లేషకులు అని అందరికీ తెలుసు. ఎవరు తెలంగాణ అటువంటి విశ్లేషకులు లేరు, తెలంగాణలో మేధావి అనేటువంటి లేడు. వాళ్ళే కుంభం ముంచింది. మేధావి అనేటువంటి తెలంగాణ చాలా సార్లు చెప్పిన, పేర్లు చెప్పమంటే కూడా చెప్తా. కుంభం ముంచిన మేధావులు ఎవడు? కోదండరామ్ ఒకడు, మా దశపతి సీన్ అనేటోడు ఒకడు, మల్లెపల్లి లక్ష్మీ ఒకడు. కోదండరామ్ కి అతి ప్రాముఖ్యమైన టిఎస్పిఎస్సి చైర్మన్ కూడా ఇస్తున్నారని చెప్పి ఇచ్చుకొని జనార్దన్ రెడ్డి జైల్లో పెట్టాలి. టిఎస్పిఎస్ జనార్దన్ రెడ్డి జైలు ఎందుకు పెడతలేరు? ఇంకా కానీ చక్రపాణి జైలు ఎందుకు పెట్టారు? రాజీనామా ఆమోదించారు గవర్నర్, వాళ్ళ మీద కొన్ని యాక్షన్ కూడా తర్వాత నువ్వు ఫస్ట్ విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలి. ఇవాళ ఎంతమంది పురాణం చచ్చిపోయింది ఈరోజు. జంకోల ఏది నీకు అక్రమంగా నియామకాలు జరిగినాయని చెప్పి ఈ రోజు ఇప్పటికి తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? జంకో మీద ఇంకా అధికారులు ప్రభాకర్ అనేటువంటి నేడో రేపు అరెస్ట్ అన్నారు. ప్రభాకర్ అనేటువంటి మీద ఇవాళ ఎందుకు లీగల్ యాక్షన్ లేదు? ఎందుకు లీగల్ యాక్షన్ లేదు? సమయం వచ్చినప్పుడు నేను చాలా విషయాలు మాట్లాడతాను. కానీ నెల రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కొన్ని బాగా చేస్తున్నారు, కొంత టైం అనేది కావాలి కదా అంటున్నారు. అంతా ఎవరు బ్రదర్ సమయం కావాలని నేనే అడుగుతా. పైసలు తీయడానికి సమయం, యాక్షన్ తీసుకోవడానికి సమయం ఎందుకు? యాక్షన్ తీసుకోవడానికి బట్ రివ్యూ దాని మీద సమీక్ష జరగాలి అని చెప్పారు. ఎవరు నీకు తెలియదా? నీకు ఏ సాక్ష్యం కావాలి? కాళేశ్వరం సాక్ష్యం కావాలా? కాళేశ్వరం కాదు, మేడిగడ్డనే ఎందుకు పట్టుకోవాలి? 17 బాహుబలి మూటలు మునిగిపోయినాయి, దాన్ని ఎందుకు పట్టుకుంటలేరు? మేయా కృష్ణారెడ్డి పేరు ప్రస్తావనకు ఎందుకు వస్తలేదు? మై హోమ్స్ రామేశ్వరరావు 25,000 ఎకరాల భూమి, ఆయన పేరు ప్రస్తావనకు ఎందుకు వస్తలేదు? ధరణి స్కామ్ చేసినటువంటి శ్రీధర్ గదిరాజు పేరు ఎందుకు ప్రస్తావనకు వస్తలేదు? పేర్లు రాకుండా కొంతమంది 200 అధికారులు కాళేశ్వరం పట్టుబడ్డారు, 6 ఈఎన్సీలు ఉన్నారు, వీళ్ళ ప్రస్తావన ఎందుకు వస్తలేరు? జడ్సన్ అన్న, మీరు ఇట్లా అన్ని ఓపెన్ గా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి, కాంగ్రెస్ లోనే ఉండి, ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంటే మీకేమీ అనిపించట్లేదా నన్ను సస్పెండ్ చేస్తారు పార్టీ అని? అరే బ్రదర్ ఎట్టినో ఒకటి చెప్తాను, పార్టీని రూలింగ్ లో తీసుకొచ్చేదాకా నేను పార్టీ తరఫున కొట్టాను, పార్టీ కోసం కొట్టాయినా ఏ పదవి లేకుండా వితౌట్ ఎనీ పోస్ట్ అదే ఏది మన దాన్ని ఏమంటారు ఆర్డినరీ కార్యకర్త, యావరేజ్ కార్యకర్త. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పార్టీ తరఫు స్టాండ్ తీసుకోండి. నేను ప్రజల తరఫు స్టాండ్, నేను ప్రజల తరఫు నిలబడతా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీదనే కొట్టాడుతాను ఏ రోజైనా. ఈ రోజు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏంటి? దేన్ని ఆశించి ఏమన్నా ఇవ్వనన్నారా? బ్రదర్ ఇటును నేను ఆశించేటోని అయితే నాకు కవిత కేటీఆర్ వల్ల మస్తు ఇస్తామన్నారు. ఇవాళ ఎంతమంది అమ్మిరు పోయినరో అంటే చూస్తున్నాం. వచ్చే రోజు ఇంకా అవి కూడా మాట్లాడతారు. ఇవాళ నన్ను ప్రభావితం చేస్తూ నాకు ఇవ్వరు లేదు ఇక్కడ. నాకు ఇచ్చినా నేను మాట్లాడతా, ఇవ్వకుండా నేను మాట్లాడతా. ఇచ్చినా నేను ఏ స్టాండ్ మీద ఆ స్టాండ్ మీదనే ఉంటా, ఇవ్వకుండా నేను ఏ స్టాండ్ మీదనే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న రోజులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రతి మీటింగ్ లో నేను ప్రశ్నలు లేవని ఎత్తిన. అదేందా ప్రతి మీటింగ్ లో నేను మీటింగ్ ప్రిపేర్ అయిపోయి ప్రశ్నలు లేవండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సవాలే ఉండదు. మరి ఇప్పుడు పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు సస్పెండ్ చేస్తారు? ప్రభుత్వానికి పార్టీ సిద్ధాంతం అది, వీళ్ళ సిద్ధాంతం తెలియని మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏందో తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంది? ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు అన్యాయం చేసినా ప్రశ్నించేది మాకు ఉంటుంది. అదేందా మేము దొంగల పేర్లు తీయాలి, దొంగలు శిక్షించాలని మేము అంటున్నాం. అది పార్టీ దొంగ కాదబ్బా, దొంగ కదా లోపల, పార్టీ లోపల కాదు, పార్టీ బయట ఉన్న దొంగల గురించి మాట్లాడంటున్నా. వాడు ఎవడు? కాళేశ్వరం గాడు ఎవడు? వీడు మేఘకృష్ణారెడ్డి గాని, నీకు శ్రీధర్ గజరాజ్ అనేటోళ్ళు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటున్నాం మేము. జనార్దన్ రెడ్డి ఎంతమంది బతుకులు ఖరాబ్ చేసిన జనార్దన్ రెడ్డి మీద, అదే క్వశ్చన్ జెంకో సిఎండి మీద, ట్రాన్స్కో సిఎండి మీద వాళ్ళని ఎప్పుడు వదిలేస్తారు? ఇంత ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడాను ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క నుంచి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మిగతా ప్రతిపక్షాలు కానీ అన్ని ఒక మాట అంటున్నారు, మెగా కృష్ణారెడ్డిని తప్పించడానికి కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది పెద్దలు, కర్ణాటక పెద్దలు కూడా ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఇందులో ఎంత నిజం ఉంది? అది నాకు తెలియదు. నేను ఎట్లా మాట్లాడితే వాడు ఎవరు తప్పించో వాడి పేరు నేను సిబిఐ డ్యూటీ చేసిందా నాకు తెలియదు. దొంగల పేర్లు ప్రస్తావనకు వస్తలేవు నేను చెప్తున్నా. 1000% నీకు మొత్తం మునిగిపోయింది. ఇవాళ మేడిగడ్డ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫస్ట్ బ్రదర్ అంత పెద్ద స్కామ్ 1,50,000 స్కామ్ జరిగింది. ఎంతమంది కాంగ్రెస్ సిపాయిలు అక్కడికి పోయిందబ్బా? రాహుల్ గాంధీ తప్ప. రాహుల్ గాంధీ పోయేదాకా ఎవరైనా పోయింది అక్కడికి? ఇది కూడా రాహుల్ గాంధీ పోయింది కాబట్టి ఒక్కటి ప్రస్తావన బయటకు వచ్చినాయి. రాహుల్ గాంధీ తప్ప ఎవరు ఏ సిపాయి అయినా పోయిందా చెప్పు? ఎవరైనా మాట్లాడినా గట్టిగా? ఈరోజు బ్రదర్
అన్ని నేను కూడా దాచిపెట్టుకుని నేను అన్ని డిపెండ్ చేయలేను. రైట్. తప్పుంటే దొంగ ఏదున్నా సరే మొహం మీదే చెప్పేస్తారు. ముఖం మీద కాదు బ్రదర్. దానివల్ల రాష్ట్రం తెలంగాణ నష్టపోవద్దు, ఓకే. దానివల్ల తెలంగాణ నష్టం జరగద్దు. అర్థమైందా? ఈరోజు ఎట్లున్నా మన వెంటిలేటర్ పైన ఉంది తెలంగాణ. ఓకే. వెంటిలేటర్ పైన కేసీఆర్ పెట్టి మనకు ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పింది. మనం దాన్ని వెంటిలేటర్కి వెళ్ళి మనం దాన్ని ఎట్లా తీసుకురావాలి, అర్థమైందా? ఎట్లా బయటికి తీసుకురావాలి? వెంటిలేటర్కి ఐసీయూకి తీసుకురావాలి, ఐసీయూకి వెళ్ళి జనరల్ వార్డుకి తీసుకురావాలి, జనరల్ వార్డుకి వెళ్ళి మళ్ళీ ఎవరి ఇళ్ళ వాళ్ళ పోవాలి. అసలు పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం చేయాల్సిన అవసరం పాలకుల పైన ఉన్నది. కాబట్టి నేను ఖచ్చితంగా కరాఖండిగానే ఎత్తి చూపెడుతున్నా. ఒకటి కాదు, చాలా స్కామ్లు ఉన్నాయి. నేను 179 కేసులు వేసిన. అవన్నీ వేస్తే ఇలా దాదాపు ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఒట్టి మనము పథకాలకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ పథకాలకు ఖర్చు పెట్టాలంటే మనకు ఎంత డబ్బు రావాలి, ఎంత పైసా కావాలి. కానీ గతంలో మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది, ఇవన్నిటి అన్న హామీలన్నీ నెరవేరుస్తుందని చెప్పారు. సో ఇప్పుడు సాధ్యం కాదంటున్నారా? మరి అయితే సాధ్యం అయితే నేను చెప్తున్నా కదా, సాధ్యం కావాలంటే ఇవన్నీ మనము మన పారదర్శకమైన పాలన అవసరం అంటున్నాం. మనం అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకత ఉందా లేదని ఇప్పుడు ఇంత నేను చెప్తున్నా కదా, ఇప్పటి వరకు అయితే నాకు కనిపించలేదు, పారదర్శకత కనిపించలేదు. అంటే ఇప్పుడు నువ్వు కాళేశ్వరం స్కామ్ తీసినప్పుడు అసలు అందులో ఉన్న దొంగ పేరు తీయనప్పుడు పారదర్శకత ఎట్లయితే నువ్వు ధరణి మీద గురించి మనం మాట్లాడుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే జరుగుతుంది కదా, అవన్నీ తర్వాత బ్రదర్. ఇది నాకు ఎవరికన్నా నాతో ఎక్కువ చెప్పించే ప్రయత్నం, ఏం ఎంక్వైరీ చేస్తున్నా నాకు అవసరం లేదు. నేను ప్రభుత్వంలో ఉంటే ఫస్ట్ నాకు విజిలెన్స్ పైన, నా రాష్ట్రంలో సంస్థల పైన నాకు నమ్మకం ఉండాలి. ఏసీబీ ఒక దిక్కు అధికారుల పైన ఏసీబీ రైడ్లు చేపియాలి, అలా పాల్గొన్నది. ఒక దిక్కు వీళ్ళ పైన విజిలెన్స్ ఎంక్వైరీలు చేపియాలి, స్టార్ట్ కావాలి. ఆ రెండు చాలు మనకు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు మనకు? మన దగ్గర ఉన్నాయి కదా సంస్థలు. ఇప్పుడు నమ్మకం మంచి ఆఫీసర్లు వేసి నా డౌట్ లేదు. శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మాండమైన ఆఫీసరు, ఆయన డౌట్ లేదు. కాళేశ్వరం ప్రత్యేక అధికారిగా ఉన్నట్టు బయటికి రావాలంటే కొత్తగూడ శ్రీనివాసరెడ్డిని అయ్యారు ఎంక్వైరీ ఆఫీసర్. కొత్తగూడ శ్రీనివాసరెడ్డిని వేయండి, నేను బాధాప్తా చెప్తున్నా. మీ టైటిల్ ఇదే పెట్టుకోండి, ఇదే ట్రోల్ చేయండి. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి పెట్టుకోండి. కాళేశ్వరం మొత్తం నీకు లోపల దాచుకున్న దొంగలకి బయటికి రాకుండా నా పేరు పక్కా చేస్తాను. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఈజ్ కేపబుల్ పర్సన్ అంటారు. ఈజ్ అ మోస్ట్ హానెస్ట్ పర్సన్. ఓకే, మోస్ట్ హానెస్ట్. మరి ప్రిఫర్ చేశారా ఏమన్నా మీరు గవర్నమెంట్? అడిగినా కాబట్టి నేను చెప్తున్నా. రైట్. నేను ఇంకో క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు ప్రజల్లో చర్చ నడుస్తుంది. బక్కా జడ్సన్ అనే వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంట, నాయకుడు అనేది పక్కన పెడితే ఎప్పుడు ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజల యొక్క బాధలు ఏమైనా సరే ఆయన మొహం మీదే మాట్లాడతారు, ఏదున్నా ఓపెన్గా చెప్తాడు అంటున్నారు. కాబట్టి వరంగల్, నల్గొండ, ఖమ్మానికి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీట్ మీరు అడిగారు, ప్రభుత్వం నిరాకరించింది, కాంగ్రెస్ పార్టీ నిరాకరించిందని చెప్తున్నారు. నిజమేనా ఇది? ఇంకా నిరాకరించలేదు. నేను లైన్లో ఉన్నా. ఓకే. కాకపోతే ఇప్పుడు నన్ను కూడా ఎక్కడో ఒక్క దగ్గర ఉంచాల్సిన అవసరం ఉంది కదా. నేను ఇప్పుడున్న పరిస్థితులను చూసిన తర్వాత, మొన్న జెంకో ఇక్కడ మీరే చేసింది, జెంకో విద్యార్థుల సమస్య క్వశ్చన్ అమ్ముడు పోయింది అన్నట్టు ఇప్పుడు అంటే ఈ కాదు, అక్రమాలు జరిగినాయి అనేది బయటకు వచ్చింది. ఓకే, వాళ్ళకి న్యాయం జరగాలి. ఓకే. వచ్చే రోజులలో 46 జీవో, 317 జీవోలు, టీచర్ల బదిలీలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల బదిలీలు కానీ, ఇటువంటి అనేకమైన అంశాలు తెలంగాణలో ఉన్నాయి. ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. అర్థమైందా? ఇటు చూస్తే బీజేపీ నిన్నదాకా దొంగతనాలు చేసిన పార్టీ, ఇటు చూస్తే మా అధికార పార్టీ. ఈ రెండింటికి కరెక్ట్ గా బ్యాలెన్స్ గా అడగగలిగే వ్యక్తి ప్రజలకు, తెలంగాణకు అవసరం. నాకు పదవి ఆకాంక్ష లేదు. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎమ్మెల్సీ నిలవానికి డిసైడ్ అయినా. ఓకే, నిలబడుతున్నా. కానీ అదే స్థానంలో మాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం తీన్మార్ మల్లన్నని నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ప్లేస్ మీరు అడిగారు, సో మీకు నిరాకరిస్తున్నారు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ఆయనకి ఇస్తారని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఆయనకి ఏదైనా ఎంపీ టికెట్ ఇస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓడిపోయాడు. 2015 చాలా మంది 2017 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సేమ్ సీట్ క్యాండిడేట్ ఎవరంటే మల్లన్ననే ఉండేది. ఆయనకి ఇచ్చినప్పుడు ఓడిపోయాడు. రెండోసారి ఆయన మొన్న ఇండిపెండెంట్ గా సొంతంగా నిలబడ్డాడు, మొన్న ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు 3వసారి కూడా ఆయన కంటెస్ట్ చేస్తారని నేను అనుకుంటలేదు. పోయినసారి ఉన్న ఊపు ఈసారి ఉండదు ఆయనకంతా. అంటే పోటీ చేసిన ప్రతిసారి తగ్గుతూ ఉంటాయి కదా, ఈసారి ఉండదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను అనుకుంటున్నా. ఆయన భువనగిరి ఎంపీ కానీ, నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ అడుగుతున్నారు అని నేను అనుకుంటున్నా. నేను మాత్రము కాంగ్రెస్ ఎమ్మెల్సీగా నేను నిలబడుతున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బక్కా జడ్సన్ వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థిగా ఉంటుండు. అది ఏ సింబల్ వస్తే ఆ సింబలే, అన్న డౌట్ లేదు. ఒకవేళ
టు బి ఫ్రాంక్, ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే మీకు అక్కడ నుంచి టికెట్ ఉండదు కదా దానికి. రైట్, ఎమ్మెల్సీది మీకు అక్కడ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు? మీ యొక్క టికెట్ ఉండదు కదా, ఎందుకని అట్లా? టికెట్ ఏమి ఉండదు దానికి. ఆ. అది ఎవరైనా పోటీ చేసి నువ్వు కూడా పోటీ చేయొచ్చు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఉండదు తప్ప ఎవరైనా పోటీ చేయొచ్చు. Right. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అది, దానికి నేను పోటీ చేయొచ్చు. రైట్, అంటే ఇప్పుడు ఒక పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తిగా బక్కా జడ్సన్ అనే వ్యక్తి కనుక కాంగ్రెస్ పార్టీ ఉందని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ బక్క జడ్సన్ అంటే కాంగ్రెస్ పార్టీ, బక్క జడ్సన్ మించిన కాంగ్రెస్ పార్టీ ఎవరు లేడు అక్కడ. నేను నాకు మించిన కాంగ్రెస్ ఇంకెవడు ఉండప్పా. ఇప్పుడు వాళ్ళు బీఫామ్ ఇస్తారని కాదు, కాకపోతే బలపరిచిన అభ్యర్థి అనేది మీరుగా ఉంటారు. నేనే బలపరుస్తున్నా, నన్ను నేనే బలపరుచుకుంటున్నా. ఇంకేం కావాలి? నాకు మించిన కాంగ్రెస్ సిపాయి ఇంకెవడు ఉంటే రమ్మని చెప్పు. నేనే పెద్ద సిపాయిని, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనే, ఎమ్మెల్సీ అంతే, ఎవరు లేరు. నేను ప్రకటించేసుకుని అయిపోయింది. మీకు మీరు ఇట్లా ఓపెన్ గా ప్రకటించేసుకుని అయిపోయింది. ఎవరు ప్రకటించడానికి? మీ పైన మంత్రులు ఉన్నారు, ఎవరు లేరు. అరే వాళ్ళందరూ చేసింది నేనే, వాళ్ళందరూ నాసోని కార్యకర్తలు కష్టపడతాయండ్రు. మరి మాకు మించిన వాడు ఇంకెవాడు ఉన్నాడు? అంతేనా? కార్యకర్తలు ఓపెన్ బ్యాలెట్ పెట్టు, కార్యకర్తలు అందరినీ పక్క చేస్తున్నా. ఇంకెవరు అన్న 2-3 పేర్లు పెట్టు. వాళ్ళందరూ డిసైడ్ చేసి 3 జిల్లాలు పోయి వచ్చిన, నువ్వే మా క్యాండిడేట్ డిసైడ్ చేసి చెప్పేసి ఆల్రెడీ తీర్మానాలు ఫైనల్ అయిపోయింది. ఆల్రెడీ ఏది ఓటు నమోదులు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఏం లేదు, క్యాండిడేట్ ను అయిపోయింది. ఇట్ ఇస్ డిసైడెడ్. ఐఎమ్ కంటెస్టింగ్ యాజ్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా. అంతే, ఫైనల్. ఇప్పుడు అనేక మంది ఆ 3 జిల్లాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఆశిస్తూ ఉంటారు కొన్ని ఉద్యోగాలు కానివ్వండి, ఏదైనా సరే చదువుకున్న వ్యక్తి, ఒక విద్యార్థి, గ్రాడ్యుయేట్ నష్టపోకూడదు అంటారు. సో వాళ్ళ గొంతుకగా మీరే వినిపిస్తారు శాసనమండలిలో? ప్రశ్నించే గొంతు అని వాళ్ళే పెట్టేసారు. నా టైటిలే పక్కా జడ్సన్ ప్రశ్నించే గొంతు. ఇప్పుడు నేను చెప్పినాక నీ పార్టీ వాళ్ళ మీద ఇంతకు మించిన అర్హత ఏం కావాలి? అంతే, ఇంతకు మించిన అర్హత ఏం కావాలా? బ్రదర్, నేను ఎమ్మెల్సీ అయినాక తెలంగాణ యూనిసి అద్భుతాలు చూస్తాను. మీరు వండర్స్ చూస్తారు, వండర్స్ చూస్తారు. ఒక్కనొక్క పైసా తిననియ్యా. తెలంగాణ ఒక్క పైసా తినను. ఒక్క పైసా తినగానే నేను పెద్ద బోర్డు పెడితే ఇక్కడ సైన్ బోర్డ్స్ పెట్టి ఎవడైనా పైసలు తిన్నారు దాని మీద బాధాపుతారు. వాడు ఎవడైనా సరే, వాడు ఎవడైనా సరే, మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా సరే, రూపాయి తిన్నా రూపాయి రాస్తా. మేఘా కృష్ణారెడ్డి గారు ఫ్లైట్ ఎవడు ఎక్కిందో వాడి ఫ్లైట్ ఆ పేరు రాస్తా, పలానోడు మేఘా కృష్ణారెడ్డి ఫ్లైట్ ఎక్కిందని బాధాప్తా బోర్డు పెడతా. ఆ ఎక్కేటప్పుడు ఫోటో కూడా తీసి ఫోటో కూడా పెడతా. సవాలే లేదు. నాకు మించిన అభ్యర్థి పబ్లిక్ ఎవరు దొరకరు. అర్థమైందా? దొరకరు. అవసరం లేదని కూడా అనరు. స్పందన చూస్తున్నా కదా. అయితే అన్న, తప్పకుండా మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి మీడియా సాక్షిగా. అరే ఫస్ట్ ఇంటర్వ్యూ నీకు ఇచ్చినా కదా, తీసుకున్నావు కదా. ఇంకేం కావాలి? అభ్యర్థిగా ప్రకటించుకున్న తర్వాత మొట్టమొదటి మాదే ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ మీరు జెంకో కూడా నువ్వే కదా. నేను జెంకో ఎగ్జామ్స్ క్యాన్సల్ కావాలని వాళ్ళు అందరు తిరిగిరు, ఏడ కాలే. నేను ఇక్కడ వచ్చి మీతో వాళ్ళని తీసుకొచ్చుకొని మాట్లాడినా, అయిందా కాలేదా? అదేనా? నలుగురు హెచ్ఓడి వాళ్ళని లేపిన. జీవో నెంబర్ 46 కూడా అది ఇంకా నడుస్తుంది. మీరు ధర్నాలో కూర్చున్నారు, ఆ ధర్నా కూడా నేనే చేశాను. అది కూడా సక్సెస్ అవుతుంది పక్క. అదేనా? ప్రతిదీ నేను ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి న్యాయం జరగాలని చెప్పి కోరుకున్న వ్యక్తిని. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అదే దాని డౌటే లేదు. ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తారు డెఫినెట్లీ. సో అది అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అన్న ఎమ్మెల్సీ అవుతారంట ఖచ్చితంగా. అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కమెంట్ బాక్స్ లో కమెంట్స్ అందరూ కూడా తప్పకుండా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.